అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. కొత్తింట్లోకి వచ్చినాక 2 years అయ్యింది. రాగానే వినాయక చవితి వచ్చినప్పుడు అప్పుడు మొదటిసారిగా బయట మంచిగా అంగరంగ వైభవంగా స్టేజ్ వేసి మరీ పెట్టేశాము. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటి అంటే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందంటే గొప్పలకు పోయి తిప్పలు పడినట్లు ఉంటుందని నాకైతే అర్థమైంది. పిల్లల్ని ఏడ్పించుకుంటే ఎంత పూజ చేసినా ఆ ఫలితం ఏం దక్కదు కదా. పిల్లల్ని మనశ్శాంతిగా నాకు మనశ్శాంతిగా ఏం లేకున్నా మనశ్శాంతిగా కోరుకుంటే చాలు కదా. నిన్న వీడియో తీయడానికి అస్సలు టైం లేదు. నిన్న ఫస్ట్ రోజు కాబట్టి మొదటి రోజు గారెలు, బూరలు, భక్షాలు, పులిహోర, వైట్ రైస్, సాంబార్, వంకాయ, పాపడాలు, వడియాలు, టమాటా చట్నీ ఇవన్నీ చేసా. రెండో రోజు అయితే సిరప్ పొడితో అయితే కానిచ్చేసాను. కనీసం పిల్లల ఫొటోస్ వీడియోస్ కూడా తీయలేదు, అంత బిజీ అయిపోయింది. ఇంకా ఈ రోజు సెకండ్ రోజు సింపుల్ గా ఇలా చేసేసుకొని ఇంకా ఇదైతే పెడుతున్నాను. ముందుగా అయితే అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు కోరుకున్నట్టుగా నెరవేరాలని కోరుకుంటూ ఉంటానండి. ఓం గణేశాయ నమః.